మున్సిపల్ బడ్జెట్ను సద్వినియోగం చేసుకొని హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ మున్సిపల్ పాలకవర్గం మరియు మున్సిపల్ అధికారులకు సూచించారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సమక్షంలో 2026-2027 మున్సిపల్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2026-2027 హుస్నాబాద్ మున్సిపల్ వార్షిక బడ్జెట్ 21,88 లక్షల రూపాయల అంచనా రాబడి కాగా 21,88 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మున్సిపల్ కౌన్సిల్లో ప్రవేశపెట్టగా మున్సిపల్ పాలకవర్గ సభ్యులు చేతులు పైకెత్తి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మున్సిపల్ పాలకవర్గాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ వివిధ రకాలుగా మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని సద్వినియోగం చేసుకుని పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించి హుస్నాబాద్ పట్టణానికి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు గౌరవం పెరిగేలా మున్సిపల్ పాలకవర్గం మరియు మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనులు చేయాలని అన్నారు. పట్టణాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను స్థానిక పార్లమెంటు సభ్యులతో కలిసి తీసుకువస్తామని, వాటిని పట్టణ అభివృద్ధికి సరిగా ఉపయోగించి పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా మరియు భవిష్యత్తు తరాలు స్వచ్ఛమైన వాతావరణంలో జీవించేలా పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రభావవంతంగా నిర్వహించాలని సూచించారు. హుస్నాబాద్ పట్టణానికి చుట్టూ 40-50 కిలోమీటర్ల దూరంలో ఇతర జిల్లాల కేంద్రాలు ఉన్నాయని, విద్య, వైద్యం, ఆరోగ్యం తదితర అవసరాల కొరకు అక్కడికి వెళ్లకుండా స్థానికంగానే ప్రభుత్వం ఆయా సౌకర్యాలను కల్పిస్తుందని, వాటితో పాటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల వలన స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని, వాటిని పట్టణ ప్రజలు ఉపయోగించుకునేలా చూడాలని అన్నారు. పట్టణాభివృద్ధికి వచ్చే బడ్జెట్లో మరింత నిధులు పెరిగేలా అవకాశం రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ నూతనంగా ఎంపికైన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి ప్రజాపాలన, ప్రజా ప్రణాళిక కార్యక్రమం ద్వారా హుస్నాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్ధిపరుచుకోవాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ ప్రజాపాలన, ప్రజా ప్రణాళిక కార్యక్రమం ద్వారా హుస్నాబాద్ పట్టణంలో మౌలిక వసతుల కల్పన, పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడతామని, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మార్గదర్శకత్వంలో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయనైనది. నమస్కారం తెలియజేస్తూ అయితే పార్టీలకు అతీతంగా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటూ అందరి సహాయ సహకారాలు అందించాల్సిన మన పట్టణాన్ని చాలా వెనుకబడిన పట్టణం మన హుస్నాబాద్ పట్టణము. చాలా సమస్యలు ఉన్నాయి, కానీ అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు పథకాలైనా కానీ అలాగే మన పట్టణ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే కనుక సుందరీకరణ చూసుకున్నా కానీ అట్లాగే చేయడం జరుగుతుంది. కాబట్టి మనము అదే క్రమంలో మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంలో భాగంగా వాటి వల్ల నష్టాలకు సంబంధించి కానీ ఏదైతే పట్టణాన్ని డెవలప్మెంట్ చేసే దానిలో కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్ని అంశాలు, సమస్యలు ఒకేసారి తీరవు. కొంత డబ్బుతో కూడుకున్న అంశాల పట్ల మనం కొంత అవగాహన చేసుకొని ఇక ముందు కూడా ఎన్నికైన బాడీ సందర్భంగా నా తరఫు నుంచి, జిల్లా యంత్రాంగం తరఫు నుంచి అందరికీ నా తరఫు నుంచి శుభాకాంక్షలు. ఇది మీ యొక్క ప్రజాసేవలో ప్రస్తావనలో మొదటి మున్సిపల్ బోర్డ్ మీటింగ్. ఈ బోర్డ్ మీటింగ్ బడ్జెట్ అప్రూవల్తో మొదలై మీ టర్మ్ మరియు మీ హయాంలో మన మంత్రి గారి మార్గదర్శకత్వంలో హుస్నాబాద్ మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ చర్చించిన అవసరం ఉన్నప్పుడు చర్చించుకొని ఒక్కొక్క అంశం మన కమిషనర్ గారు ఏ విధంగా ఈ పంపాల్సిన అవసరం ఉందని మనకు తెలియపరుస్తూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు. బడ్జెట్ సమావేశం, బడ్జెట్కు సంబంధించి ఈ వార్షిక సంవత్సరానికి
మున్సిపల్ ఆదాయము, ప్రజలకు సంబంధించిన సమస్యలపై మనం ఏ విధమైనటువంటి ప్రాధాన్యతలు అనేటువంటి అంశాలతో పాటుగా మనం ఒక విజన్, ఎందుకంటే కొత్తగా ఎన్నికైనటువంటి పాలక వర్గానికి సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా నాకు కూడా కొన్ని ఆకాంక్షలు, కొంత ఈ యొక్క మున్సిపల్ను మీ ఎన్నికైనటువంటి పాలక వర్గానికి మంచి పేరు వచ్చేలా మీరంతా కృషి చేయాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి స్థానిక పార్లమెంట్ సభ్యుడు సహకారం కూడా తీసుకొని మున్సిపల్ అభివృద్ధికి నిధులు తీసుకొని వస్తాం. కానీ మీ అందరూ కూడా మీ హయాంలో కౌన్సిలర్ హుస్నాబాద్ కంటే గౌరవం పెరిగే విధంగా ఈ కార్యక్రమం ఒక వ్యవహార శైలి ముందుకు పోయడానికి పాలక వర్గంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలని నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. అదేవిధంగా నిధులు అభివృద్ధికి తెచ్చేటువంటి బాధ్యతకు సంబంధించి నేను కార్యక్రమం తీసుకున్నా. కొత్త జీతభత్యాలకు కానీ మెయింటెనెన్స్కు సంబంధించి చాలా మున్సిపాలిటీలకు సొంత వనరులు ఉంటాయి. మన హుస్నాబాద్ సంబంధించి కూడా కొంత వనరులను పెంచుకోవడానికి ఇప్పటికే కొన్ని ప్రతిపాదన చేసినటువంటి 2 మార్కెట్, అది మన షాపింగ్ కాంప్లెక్స్, ఇలాంటి ఇతరత్ర కొంత ఆదాయం పెంచుకొని జీతభత్యాలకు సంబంధించి మెయింటెనెన్స్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి చర్యల్లో మీ అందరి సలహా సూచనలు కూడా అడుగుతా ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు హుస్నాబాద్కు సంబంధించినటువంటి అభివృద్ధి చుట్టూ 4 జిల్లాలకు 40-50 కిలోమీటర్ల దూరంలో ఉండి అవసరాల కొరకు అందరూ కూడా జిల్లా కేంద్రాలకు పోయేటువంటి పరిస్థితి నుంచి మన దగ్గర మనమే సెల్ఫ్ సస్టెనెన్స్గా హుస్నాబాద్కు సంబంధించిన శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, అభివృద్ధి తాత్కాలిక శాశ్వత అభివృద్ధికి సంబంధించిన అన్ని రకాలుగా మరి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ మహిళా సంక్షేమం కొరకు కూడా కృషి చేస్తూ ముందుకు పోదాం. దయచేసి నేను అందరినీ కూడా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి రాజకీయంగా ఉన్నటువంటి 20 మంది చైర్మన్, వైస్ చైర్మన్ తోటి కలుపుకొని అందరూ కూడా మరి పాలకవర్గం కలిసికట్టుగా హుస్నాబాద్ అభివృద్ధికి ముందుకు పోదామనే మాట ఈ సందర్భంగా మనవిస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తదుపరి బడ్జెట్